సరూర్ నగర్లో నలుగురు ర్యాపిడో డ్రైవర్స్ అరెస్ట్. డ్రగ్స్ ని డోర్ డెలివరీ చేస్తున్న నలుగురు యువకులు, పోలీసుల అదుపులో నలుగురు నిందితులు. రాజస్థాన్ నుంచి హెరాయిన్ తెచ్చి సరఫరా. గత 2 ఏళ్లుగా రాజస్థాన్ నుంచి డ్రగ్స్ తెచ్చి విక్రయం. ర్యాపిడో ముసుగులో డ్రగ్స్ సరఫరా చేస్తున్న యువకులు. ఇక ఇదే అంశంపై మరింత సమాచారం మా క్రైమ్ బ్యూరో చీఫ్ కృష్ణ అందిస్తారు. కృష్ణ, చెప్పండి. రంగిణి, ఈ డ్రగ్స్ ను సమూలంగా నాశనం చేసేందుకు అటు రాచకొండ, సైబరాబాద్, హైదరాబాద్ పోలీసులతో పాటు తెలంగాణ పోలీసులు, ఆ తర్వాత ఎక్సైజ్ పోలీసులు, నార్కోటిక్ కంట్రోల్ బ్యూరో, హైదరాబాద్ నార్కోటిక్ ఎన్ఫోర్స్మెంట్ వింగ్ అటు వీరందరూ కూడా విస్తృతమైన సోదాలు జరుపుతున్న ఈ క్రమంలో ఏదో ఒక చోట డ్రగ్స్ అనేది పట్టుబడ్డం, ఆ తర్వాత ఈ డ్రగ్స్ వ్యాపారస్తులంతా వివిధ రవాణా మార్గాల ద్వారా హైదరాబాద్ లో డ్రగ్స్ అనేది సరఫరా జరుగుతూనే ఉంది. వీటన్నిటిపైన కూడా పోలీసులు ప్రత్యేకమైన నిఘా పెట్టి ఎక్కడికక్కడ కట్టడి చేశారు. తాజాగా సరూనగర్ లో నలుగురు ర్యాపిడో డ్రైవర్స్ ని పోలీసులు అదుపులోకి తీసుకొని ప్రస్తుతం వారందరినీ కూడా విచారించడం జరుగుతుంది. ఈ నలుగురు ఈ ర్యాపిడోలో పనిచేస్తున్న ఈ డ్రైవర్స్ రాజస్థాన్ నుంచి పెద్ద ఎత్తున హెరాయిన్ ని తీసుకొచ్చి గత 2 సంవత్సరాలుగా హైదరాబాద్ లో ఎవరికైతే డ్రగ్స్ కావాలో వారి కస్టమర్లకు డోర్ డెలివరీ చేస్తున్నట్లుగా దర్యాప్తులో తేలింది. ఎప్పుడైతే పోలీసులకు ఈ విషయం తెలిసిన తర్వాత ఈ ర్యాపిడో డ్రగ్స్ డ్రైవర్ కి ఒక డెకాయ్ ఆపరేషన్ అనేది నిర్వహించారు. వారు కూడా కస్టమర్ల లాగా ప్రయత్నం చేసి ఆ తర్వాత వారు డ్రగ్స్ డెలివరీ చేస్తున్న క్రమంలో ఒక డ్రైవర్ని అదుపులోకి తీసుకుని అతను విచారించి మరో ముగ్గురిని కూడా వారిని అదుపులోకి తీసుకుని వారి దగ్గర నుంచి పెద్ద మొత్తంలోనే హెరాయిన్ స్వాధీనం చేసుకున్నారు. ఇంకా వీరు ఎవరెవరికి సప్లై చేస్తున్నారు, ఏంటి, వీరికి హెరాయిన్ రాజస్థాన్ లో ఎవరు అందిస్తున్నారు, అంతేకాకుండా ఈ హెరాయిన్ అనేది నగరంలో పలు చోట్ల వీరు దాచి ఉంచినట్లుగా పోలీసులుకి అనుమానం వ్యక్తమవుతుంది. ఇందులో భాగంగానే వాటన్నిటినీ కూడా రికవరీ చేసేందుకు పోలీసులు ఒక రహస్య ప్రాంతంలో వీరందరినీ కూడా నలుగురిని అక్కడ పెట్టి వారిని విచారించడం జరుగుతుంది. ఓకే రైట్, థ్యాంక్ యూ కృష్ణ.